పట్టిసీమ నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలపై ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. పట్టిసీమను 6 నెలల్లో కట్టిన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు. సోము వీర్రాజు అవినీతి ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ రవిచంద్ర యాదవ్ కౌంటర్ ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్రంలో అవినీతికి పరాకాష్ట పట్టిసీమ ఎత్తుపోతల పథకం. 10 టన్ లారీలో మట్టి తీసి వేయడానికి 4 లక్షలు, వెరసి 67 కోట్లు. పట్టిసీమ ఎత్తుపోతల పథకాన్ని చూడండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్పిల్వే కట్టిన దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి పరిశీలన చేయాలి. పట్టిసీమకి 1660 కోట్లు ఎందుకయింది? స్పిల్వే ఒక్కదానికి 1400 కోట్లు ఖర్చు ఎందుకయింది? ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని పట్టిసీమ ప్రాజెక్టుపై అనేక విమర్శలు చేశారు. సోము వీర్రాజు గారు మండలిలో సభలో పట్టిసీమ పోలవరంపై చర్చకు వచ్చినప్పుడు ఎందుకు పారిపోయావు వీర్రాజు గారు అని అడుగుతున్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారు సభలో చర్చకు వస్తే పారిపోయినటువంటి వీర్రాజు గారు